ఈరోజు నేను చేసిన సప్త శనివారాల వ్రతం ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏముంది, పూజ వ్రతము అనుకున్న టైంకి మొదలు పెట్టేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటాం, కానీ అది అసలు అసాధ్యం అండి. ఎప్పుడైతే మనం వ్రతం చేయాలి అని అనుకుంటామో ఆయన ముందుగానే మనకి కొన్ని కఠినమైన పరీక్షలు అయితే పెడతారండి. సో వాటన్నిటిని దాటుకుని నేనైతే మొదటి శనివారం వ్రతాన్ని మొదలు పెట్టేశాను. ఫస్ట్ వీక్ కొంచెం లేట్ అయింది స్టార్ట్ చేయడానికి, కానీ నెక్స్ట్ వీక్స్ ఇంకా బెటర్గా చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. ఇంకా ఇక్కడ నేను పిండి ప్రమిదల కోసం బియ్యం పిండిలో కొంచెం బెల్లం అండ్ అరటిపండు వేసి వాటితో అయితే నేను పిండి ప్రమిదలు ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా పిండి ప్రమిదల మీద కూడా నేనైతే గోవిందనామాల్ని వేసుకున్నాను అనమాట. సో ఇంకా తర్వాత పూజ ప్లేస్ని నీట్గా అరేంజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి దీపం, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఫ్లవర్స్ అన్నీ కలిపి రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన యాలకుల మాలని అలాగే తులసి మాలని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామికి మరొక పేరు కూడా ఉందన్నమాట. సో అదే అలంకరణ ప్రియుడు అని అంటారంట. సో అలంకరణ అంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ మనం డిఫరెంట్ ఫ్లవర్స్తోని అలాగే తులసిమాలతో ఆయనను అలంకరించుకుంటాము. ఇంకా ఈ వ్రతం మెయిన్లీ వెంకటేశ్వర స్వామికి డెడికేట్ చేస్తారనమాట. సో ఆయన అనుగ్రహంతో మన కష్టాలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం అనమాట. సో ఆ నమ్మకంతోనే ఎంతోమంది భక్తులు ఈ వ్రతాన్ని అయితే చేసుకుంటారు. మీకు తెలుసా, మన లేడీస్కి ఎర్లీ మార్నింగే స్నానం చేసి క్లీన్ డ్రెస్ వేసుకొని దీపం వెలిగించి పూజ స్టార్ట్ చేసుకుంటే ఆ సమయంలో పాజిటివ్ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. ఇంకా నైవేద్యంగా స్వామివారికి ఇష్టమైన నువ్వుల లడ్డు అండ్ అలానే పులిహోర ఇంకా సేమియా ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా స్వామివారి కోసం నువ్వుల లడ్డు, పులిహోర, సేమ్యా, ఇంకా ఇది స్వామి కోసం కదా అని భక్తితో మనసులో అనుకుంటూ చేశానన్నమాట. ఇంకా పూజా ప్లేస్ని నీట్గా అరేంజ్ చేసుకున్నాను. దీపాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఫ్లవర్స్ అన్నీ కలిపి దగ్గర రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా నా దగ్గర వచ్చేసి స్టూల్ అయితే లేదు. సో పూజ స్టార్ట్ చేయడానికి ముందు ఫ్లోర్ని ఇలా క్లీన్ చేసుకొని పసుపుతో అయితే రాసుకున్నాను. సో పసుపు అంటే శుభం కదా, పవిత్రమని మీనింగ్ కదా. సో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి పసుపు చాలా ఇంపార్టెంట్ అని నా నమ్మకం అన్నమాట. ఇంకా సింపుల్గా స్వామివారి కోసం చేసిన ఈ చిన్న డెకరేషన్ కూడా పూజకి చాలా స్పెషల్ ఫీల్ ఉంటుంది. ఆ పసుపు కలర్ అండ్ ఆ వైట్ ముగ్గు కాంబినేషన్ చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. క్లీన్ చేసిన బాక్స్ మీద క్లాత్ వేసుకొని పూజ పీటలో అరేంజ్ చేసుకున్నాను. సో భక్తిలో ఇంపార్టెంట్ మనసు శుద్ధి, కానీ మెటీరియల్ కాదు కదా అని నాకు అనిపించింది. సో నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకున్నాను. ఫ్రెష్గా తెచ్చుకున్న పువ్వులు స్వామికి చాలా ఇష్టమని మన నమ్మకం కదా. సో ముందుగా స్వామి ఫోటో చుట్టూ పువ్వులు అయితే అరేంజ్ చేశాను. వైట్, ఎల్లో, రెడ్ కలర్స్తో చాలా అందంగా డెకరేట్ చేశాను అనమాట. సో బట్ ఇదైతే సరిపోదు, నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా బాగా డెకరేట్ చేయాలి. ఇక్కడ పిండి దీపాలు పెట్టడం కోసం నేనైతే తమలపాకు పెట్టాను అనమాట. సో తమలపాకు మీద కూడా గోవిందనామాలు పెట్టుకున్నాను. ఇక్కడ 7 ఒత్తులను కలిపి ఒక్క ఒత్తిగా పెట్టి మనం ఒక పిండి ప్రమిదలో పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు వీలైతే చిన్నవి తీసుకోండి. సో నాకు చిన్నవి టైంకి దొరకలేదన్నమాట. సో నేను అందుకని పెద్దవి తీసుకున్నాను. అలాగే పిండి దీపాలను ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకుంటే చాలా మంచిదంట. సో ఇక్కడ నేను వచ్చేసి ఆవు నెయ్యి యూజ్ చేశాను అనమాట.
ఇంకా మార్నింగ్ పూజా విధానం అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. సో నేనైతే ఇంకా డే మొత్తం ఫాస్టింగ్ ఉన్నాను. సో మీరు కనుక ఉంటే ఉండొచ్చు, లేదు అనుకుంటే దేవుడి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ కానీ అండ్ ప్రసాదం కానీ నైవేద్యంగా తీసుకోవచ్చు అనమాట. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్. సో ఈవినింగ్ దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు అన్నిటినీ కూడా తీసేసి మళ్ళీ మనం దీపాన్ని అయితే వెలిగించాలి. ఇంకా పిండి దీపాలని నేనైతే నీటిలో కలిపేసి ఆ నీటిని మొక్కలకైతే పోసేసుకున్నాను. సో మొదటి వారం అయితే నేనైతే పూజా విధాన్ని ఇలా కంప్లీట్ చేసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయొచ్చండి. గ్రాండ్‌గా ఏం అవసరం లేదు. బట్ మనకున్నంతలోనే నమ్మకంతో, భక్తితో చేసుకుంటే సరిపోతుంది.